నమస్కారం. ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15వ తేదీ అనగానే ఇది స్వాతంత్ర దినోత్సవం అని మనందరికీ తెలుసు. కానీ దీంతో పాటు ఒక ప్రత్యేకత కూడా నేషనలిస్ట్ హబ్ ప్రయాణంలో ఉంది. 2019 ఆగస్టు 15వ తేదీన నేషనలిస్ట్ హబ్ పురుడు పోసుకుంది. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం అనే నినాదాన్ని పూర్తిగా మా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా తీసుకొని మేము ఈ 5 సంవత్సరాల పాటు మా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నేషనలిస్ట్ హబ్ 2019లో ఆగస్టు 15వ తేదీన మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి వీడియోలోనూ, ప్రతి డిస్కషన్లోనూ, ప్రతి ఇంటర్వ్యూలోనూ, ప్రతి స్టోరీలోనూ ఖచ్చితంగా జాతీయవాద జర్నలిజాన్నే మీకు అందించే ప్రయత్నం చేస్తూ వచ్చాము. అండ్ మీ ఆదరణ కూడా మేము చూరగొంటూ ఉన్నాము. ఒక సబ్స్క్రైబర్ నుంచి ఈరోజు 9,15,000 పైచిలకు సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. ప్రతి నెల సుమారు 2.5 మిలియన్ల నుంచి 3 మిలియన్ల దాకా యూనిక్ వ్యూవర్స్ నేషనలిస్ట్ హబ్ సొంతం చేసుకుంది. అండ్ అంతేకాదు ప్రతి 48 గంటలకు సంబంధించిన లైవ్ వ్యూవర్షిప్ ఆల్మోస్ట్ 1 మిలియన్ పైననే ఉంటుంది. అండ్ అంతేకాదు ప్రతి నెల మాకు కనబడుతున్నటువంటి వ్యూవర్షిప్ నంబర్స్ కూడా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్లకు సరికాదని, వాళ్ళకంటే ధీటుగా కూడా మాకు లైవ్ వ్యూవర్షిప్ అనేక సందర్భాల్లో ప్రేక్షకులు అందిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా నేషనలిస్ట్ హబ్ పరిమిత వనరులతో చేస్తున్న ప్రయత్నం. మొదలైన నాడు ఉన్న పరిమిత వనరులకు మిన్నగా అంతకంటే ఎక్కువ పనిని, అంటే ఉన్న మనుషులు లేదా ఆ వ్యవస్థకు 10 రెట్ల ఎక్కువ శక్తిని ప్రోధి చేసుకునే మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చాము. రీసెర్చ్ విషయంలో కావచ్చు, స్టోరీస్ అందించే విషయంలో కావచ్చు. ఈరోజు కూడా అంతే. ఆ రోజు ఉన్న నంబర్ కంటే ఈరోజు వనరులు పెరగవచ్చు, కొంత సభ్యుల సంఖ్య పెరిగి ఉండవచ్చు. కానీ అంతకు మించి శాటిలైట్ ఛానళ్లకు ధీటుగా ఒక జాతీయవాద జర్నలిజాన్ని అందించే వేదికను తయారు చేయాలనే సంకల్పమే మమ్మల్ని నడిపిస్తూ ఉంది. దీనికి గురువులు ఎందరో మాకు వారి ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నారు. ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి అనేక మంది జాతీయవాద మిత్రులు ఈ అద్భుతమైనటువంటి మహాయజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఈ 5th యానివర్సరీ సందర్భంగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ నేషనలిస్ట్ హబ్ జర్నీలో మాతో కలిసి నడుస్తున్నటువంటి టీం సభ్యులు కావచ్చు, మెంటర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అభినందనలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ రోజు నుంచి 2024 ఆగస్టు 15వ తేదీ నుంచి ఒక కొత్త ప్లాట్ఫామ్ కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చాము. అది ఎన్హెచ్ ప్రైమ్ OTT ఛానల్. www.nhprime.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రీమియం కంటెంట్ని చూడడానికి ఒక ప్లాట్ఫామ్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఫస్ట్ నేషనలిస్టిక్ వ్యూ పాయింట్తో ఉన్నటువంటి న్యూస్ OTT ఛానల్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎన్హెచ్ ప్రైమ్ ద్వారా మేము ముందుకు వచ్చాము. ఎన్హెచ్ ప్రైమ్ OTTలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేషనలిస్ట్ హబ్ మాత్రమే కాదు, మేము ఎన్హెచ్టీవీ కేబుల్ నెట్వర్క్ ద్వారా ఫస్ట్ న్యూస్ ఛానల్గా దీన్ని తీసుకెళ్లే క్రమంలో శాటిలైట్ ఛానల్ రూపంలోకి అతి త్వరలోనే మేము రాబోతున్నాము. ఒకసారి వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా ఈ రోజున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అన్నింటికీ ఛాలెంజ్గా ఉండి నంబర్ 1 న్యూస్ ఛానల్గా తెలుగునాట ఎన్హెచ్టీవీ నిలవబోతోంది. ఆ సంకల్పంతోనే మా ప్రయత్నం నడుస్తోంది. మీ అందరి ఆశీర్వాద బలంతో ఖచ్చితంగా దాంట్లో విజయం సాధిస్తామన్న నమ్మకము ఉంది. సో ఎన్హెచ్టీవీ శాటిలైట్ రూపంలోకి వస్తున్న క్రమంలో ఇది ఒక ప్రయత్నంగా ఎన్హెచ్ ప్రైమ్ని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామనంటే, రెవెన్యూ మోడల్స్ విషయంలో మీకు తెలుసు, జాతీయవాద జర్నలిజం అనగానే రెవెన్యూ మోడల్స్లోకి వస్తే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అడ్వర్టైజర్స్ చూసే ధోరణి కావచ్చు, చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఒక హిందుత్వవాదాన్నో లేకపోతే ఒక జాతీయవాదాన్నో అందించే ఛానళ్ళకి ఆదరణ ఆర్థికంగా చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని మేము అధిగమించాలి అని అంటే ఎన్హెచ్ ప్రైమ్ సక్సెస్ కావాల్సిన అవసరం కనబడుతోంది. ఎందుకంటే ఇది మీ ద్వారానే అది సాధ్యపడుతుంది. దాంట్లో ఎన్హెచ్ ప్రైమ్లో నేషనలిస్ట్ హబ్ కంటే భిన్నంగా ఇంకా లోతైన అధ్యయనంతో కూడిన కంటెంట్ని, పరిశోధనాత్మకమైనటువంటి వీడియోల్ని ఎన్హెచ్ ప్రైమ్లో మేము పొందుపరుస్తూ ఉన్నాము. నేషనలిస్ట్ హబ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఎన్హెచ్ ప్రైమ్ని ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్గా
దాన్ని తీసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఎన్హెచ్టీవీ, నేషనలిస్ట్ హబ్, ఎన్హెచ్ ప్రైమ్ అన్నీ ఈ జాతీయవాద జర్నలిజం అనేది ఇంకాస్త బలంగా మేము తీసుకెళ్ళడానికి అవకాశం మాకు కలుగుతుంది. సో ఎన్హెచ్ ప్రైమ్లో ప్రీమియం కంటెంట్ని మేము పొందుపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు కొంత కంటెంట్ ఆల్రెడీ ఉంది, ఇంకాస్త వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన కంటెంట్ అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది. అండ్ ప్రస్తుతానికైతే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి దాంట్లో 3 ఆప్షన్స్ రూపంలో మేము పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఒకటి 365 రూపీస్ పర్ ఇయర్, సంవత్సరానికి 365 రూపాయలు, అంటే రోజుకు ₹1 జాతీయవాద జర్నలిజం కోసం కనుక మీరు కేటాయించగలిగితే ఈ మహాయజ్ఞం నిలబడుతుంది. అండ్ రెండవ ఆప్షన్ 999 రూపీస్ పర్ ఇయర్, 999 రూపాయలు సంవత్సరానికి గాను మీరు పే చేయవచ్చు. అండ్ దానికి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ రూపంలోనో వాటిని కూడా మేము అందిస్తాము. అండ్ 4999 రూపీస్ పర్ ఇయర్ ఇంకొక సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా అందులో పొందుపరిచాము. ఈ 3 టైర్స్లో మీకు ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఎన్హెచ్ ప్రైమ్లో ఉంది. సో మూడిట్లో కూడా మీరు వీలైనంత మేర మీ పెయిడ్ సబ్స్క్రైబర్స్గా మారి ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ అంతేకాదు ఎన్హెచ్ ప్రైమ్లో మీకు అదనంగా అద్భుతమైన కంటెంట్ కూడా వస్తోంది. మామిడి గిరిధర్ గారి విశ్లేషణలు కావచ్చు, సురేష్ కొచ్చాటిల్ గారి విశ్లేషణలు కావచ్చు, కిషోర్ పోరెడ్డి గారి విశ్లేషణలు కావచ్చు, డాక్టర్ భాస్కర్ యోగి గారి అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైన చర్చలు కావచ్చు, ఇంకా అనేక వెబ్ సిరీస్ల రూపంలో, వీడియోల రూపంలో మీ ముందుకు మేము ఎన్హెచ్ ప్రైమ్ని తీసుకొస్తున్నాము. కేవలం యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూ సరిపోదు. సో మీ ఆర్థిక సహకారం కూడా మాకు అత్యంత ఆవశ్యకం. సో నేషనలిస్ట్ హబ్ని ఆదరిస్తున్నట్లుగానే, నేషనలిస్ట్ హబ్ కంటెంట్ని 10 మందికి చేరవేస్తున్నట్లుగానే ఈ మెసేజ్ని కూడా 10 మందికి చేరవేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎన్హెచ్ ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎన్హెచ్ టీవీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎన్హెచ్ టీవీ ఒక శాటిలైట్ ఛానల్ రూపంలో అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది. సో తెలుగు ప్రసార మాధ్యమాల వైఖరి మీకు తెలుసు. లెఫ్ట్ లీనింగ్ జర్నలిస్ట్గా మారిపోతున్న సందర్భంలో పూర్తిగా వాళ్ళ చెరలో ఉన్నటువంటి తెలుగు మీడియాని జాతీయవాదంతో నింపడానికి చేసే ప్రయత్నమే ఈ నేషనలిస్ట్ హబ్ చేస్తున్నటువంటి యజ్ఞం. ఇదే మనస వాచ కర్మణ దేశహితం కోసం కొనసాగుతుంది. అండ్ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేషనలిస్ట్ హబ్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మా ఈ విజ్ఞప్తిని మన్నిస్తారని, ఆశీర్వదిస్తారని, మమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకంతో మీ సాయి కృష్ణ. నమస్తే.